హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీకాంత్. సో ఈ వీడియో మొత్తం పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే నిజాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే అది నిజమవుతుందనే ఒక కాన్సెప్ట్కు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పుకోవడం వల్ల ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే, అవునట 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారట, నీకు ఇంకా ఉద్యోగం ఎందుకు వస్తలేదురా అని ఏళ్ళకి 10 ఏళ్ళ నుంచి చదువుతున్న నిరుద్యోగి చాలా నిరుత్సాహం గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొనే విధంగా మళ్ళీ ఒక వాతావరణం నెలకొంటుంది. దాంతోపాటు ఇంకోటి, అశోక్ సార్ మీద కూడా కొన్ని రకాల కుట్రలు జరుగుతున్నట్టు దృష్టికి రావడం జరిగింది. అదేంటంటే, అశోక్ సార్ ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నారో ప్రతిపక్ష పార్టీ యొక్క సపోర్ట్ తీసుకొని నిరుద్యోగులను రెచ్చగొట్టి ఒక ఆందోళనకరణ వాతావరణాన్ని సృష్టిస్తాను అని చెప్పేసి సార్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. అశోక్ సార్ని బ్లేమ్ చేసేది ఏం లేదు. అశోక్ సార్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్ తీసుకొని, మల్మూరు వెంకటి సపోర్ట్ తీసుకొని, దాన్ని ఏమంటారు, గాంధీ భవన్లో మల్మూరు వెంకటతోటి, ఇక్కడ శివసేన అన్న మనం ఉద్యమం పెట్టినప్పుడు శివసేన అన్నతోటి ఈ కాంగ్రెస్ యొక్క పూర్తి సపోర్ట్ తీసుకొని, ఆయన ఒక్కరితో కానీ ఈ సందర్భంలో కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని కూడా నిరుద్యోగులను చైతన్యం చేసి నిరుద్యోగుల సమస్యను తీర్చాలనే విధంగా కాంగ్రెస్కు సపోర్ట్గా మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడంలో కూడా వీడియోలు పెట్టి కాంగ్రెస్కు తప్ప మనకి ఓటేసే గతి లేదని చెప్పేసి వీడియోలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతారో అశోక్ సారు పిల్లల్ని రెచ్చగొట్టి ఉద్యమం చేయించి చివరిలో ఆయన ఫేమస్ అయిపోయి ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం ఇదంతా తాపత్రయపడుతుండని చెప్పేసి అప్పుడు మీకు తెలియదా సార్? ఎప్పుడు మీకు మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు తెలియదా ఈ రకంగా చేస్తాడు ఈయన నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని చెప్పేసి మీకు తెలియదా? అన్నీ ఎవరి స్వార్థం వాందే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ స్వార్థం పార్టీదే. ఇప్పుడు నీకు ఏముంటుంది, టీఆర్ఎస్ వానికి ఏముంటుంది, నా పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి వారు దొరికినటువంటి అన్ని రకాల అంశాలను ఆసరా తీసుకొని ప్రజెంట్ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకతను ఎత్తుచూపే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏదైతే చేసిందో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకొని కూడా నిరుద్యోగులు అదే చేస్తారు కావచ్చు, లేకుంటే బీజేపీ పార్టీ సపోర్ట్ తీసుకుంటారు కావచ్చు. సో ప్రతిపక్షాలు అనేవి ఎప్పుడైనా అధికార పక్షం ఉన్నటువంటి పార్టీ యొక్క తప్పులను ఎత్తి చూపించి ప్రజల యొక్క సమస్యలను తీర్చే విధంగానే కదా ఉంటుంది ప్రజాస్వామ్యం అంటే. సో ఈ విషయం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎన్నికై చిన్న ఏదుల పెద్దల సభకి ఎన్నికైన సభ్యులు మాట్లాడుతున్న మాటలు ఇట్లనే ఉంటాయి. అవగాహన లేనోడు ముఖ్యమంత్రి అయితే, అవగాహన లేనోడు ఎమ్మెల్సీలు అయితే ఈ రకంగానే ఉంటాయి. ఒక వ్యక్తిని ఇప్పుడు మీరు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పడం వల్ల నిజమైపోతుందని చెప్పేసి అనుకుంటారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మీరు నియామకాలు ఇచ్చారు. ఈ రకంగా చెప్పినా సరే, మీరు 60,000 నింపినా అనుకున్నా ఇంకా 1,20,000 ఇంకా 1,50,000 ఉంటాయి కదా ఉద్యోగాలు ఇవ్వడానికి. 1,50,000 ఉద్యోగాలకు మేము జాబ్ క్యాలెండర్ ఏమని చెప్తాను. ఈ విషయంలో జాబ్ క్యాలెండర్ అన్నప్పుడు ప్రతిసారి వీళ్ళు మాట్లాడుతున్న విధానం ఏంటంటే, జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మొన్నదాకా అడ్డున్నది, రిజర్వేషన్లు అడ్డున్నది అని అన్నారు. రిజర్వేషన్లు అడ్డు ఇప్పుడు తొలగిపోయింది కదా. తొలగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, పెండింగ్లో ఉన్నటువంటి గ్రూప్ 1, 2, 3 ఈ నోటిఫికేషన్ల యొక్క 2, 3 ఈ యొక్క నోటిఫికేషన్స్ యొక్క మొత్తం నియామక పత్రిక అయిపోయాక వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఏ శాఖలు ఖాళీగా ఉన్నాయో ఉద్యోగాలు ఆ యొక్క శాఖల ఖాళీలను జాబ్ క్యాలెండర్ ద్వారా నింపుదామంటారు. మీరు ఇచ్చేది నోటిఫికేషన్స్ కాదు కదా. పలానా తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు. ఆల్రెడీ 2 సార్లు రిలీజ్ చేసి దాన్ని బొందబెట్టిరు. సో అట్లా బొందబెట్టకుండా ఒక ప్రణాళికాబద్ధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత పలానా డేట్కి ఇస్తా అని చెప్పేసి ఆ టైంకి నోటిఫికేషన్ ఇస్తారా అయ్యారా? ఆ డేట్ వచ్చిన తర్వాత ఏమన్నా మీకు ఆ డేట్ ఏదైతే మీరు మెన్షన్ చేసిన డేట్ ఉంటుందో ఆ డేట్ దగ్గర మీరు కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉండదా? అవకాశం చేసుకొని నిరుద్యోగికి ఏంటంటే పలానా తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుంది, పలానా నెలలో నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే దానికి అనుకూలంగా ఆర్థికంగా కుంటుపడకుండా తిండికి తికానకు అప్పులు సప్పులు చేసుకొని ఇంటికాడ అయ్యావా పల్లెటూళ్ళకి చదువుకోని పంపిస్తే ఆ యొక్క పరిస్థితిని అధిగమించడానికి ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కాండ వేసుకొని మరి కాంగ్రెస్ని గెలిపిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఊళ్ళలోకి పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇప్పుడు మీరు అది అడ్డం ఉన్నది ఇది అడ్డం ఉన్నది అని చెప్పేసి అంటారు. మీరు ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే మధ్యలో 4 రోజులు వెనక ముందు ఎగ్జామ్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ వెనక ముందు ఇప్పుడు మీరు ఇన్ని రోజులు డిలే చేసిర్రు, ఆగిరు. 1 సంవత్సరంలో నింపుతాను ఉద్యోగాలు, 1.5 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాల దగ్గర వచ్చింది.
నింపుతలేరు. ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఒకవేళ ఏదైనా అడ్డొస్తే నెల 2 నెలలు నోటిఫికేషన్ విడుదల చేయడానికి కానీ లేదా ఎగ్జామ్స్ కానీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంటే దానికి నిరుద్యోగం అనేటోడు ఓర్చుకోడా? మీకు ఉద్యోగాలు ఇయ్యసాగాక మీ మీ పరిస్థితి మీ ప్రభావం ఎట్లున్నదంటే మేము నోటిఫికేషన్లు ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇస్తాం. 1,05,000 కాదు 2,00,000 నింపుతాం. ఎన్ని నింపుతాం అన్నది కాదు. కాకపోతే మేము ఇచ్చినప్పుడే మీరు తీసుకోవాలి. మీరు అడుగుతారా? ఇట్లా మీరు అడిగితే తప్పు అని చెప్పి నిరుద్యోగులు అడుగుతారు. నిరుద్యోగులు తప్పు అంటారు. నిరుద్యోగులు రాజకీయ పార్టీలకు 3,000 అంటావు. నేను రాజకీయ పార్టీలు మాట్లాడితే రాజకీయాల పాపం కనపడ ఈ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తానని చెప్పి మిమ్మల్ని భయం చేయాలని చూస్తారంటావు. ఇదే కాకుండా ఇంకా ఇప్పుడు ఎవరైనా నిరుద్యోగుల తరఫున మాట్లాడితే కోచింగ్ సెంటర్లు వాళ్ళ యొక్క బిజినెస్ కోసం ఈ నిరుద్యోగులను రెచ్చగొడతారు అంటావు. మరి నువ్వు దేనికోసం చేసినావు? నువ్వు అధికారంలోకి రావడానికి నువ్వు నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే ఉంటారో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు నిరుద్యోగులను రెచ్చగొట్టలేదా? మీరు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు బై. మీరు 30 లక్షల మంది నిరుద్యోగుల వరకు తలుచుకుంటే మీకు కేసీఆర్ సీటు ఉద్యోగం పోతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రెచ్చగొట్టాయి. అప్పుడు ఎందుకు? మీరు అధికారంలోకి రావడానికి కదా. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళే ఉంది. నిరుద్యోగ స్వార్థం ఏంటి? ఒక ఉద్యోగం వస్తే మా పని అయిపోతుంది. నిరుద్యోగాన్ని ఎట్లా అధిగమించి ఎట్లా మేము ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలని చెప్పేసి నిరుద్యోగ స్వార్థం. ఈ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పార్టీని వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపి వాళ్ళు అధికారంలోకి రావాలని వాళ్ళ స్వార్థం. ఎవరి స్వార్థం వాళ్ళే ఉంటుంది కదా. అసలు మనిషే స్వార్థపూరితంగా చేస్తారు. ఈ ఇంగిత జ్ఞానం లేదని కాదు మీకు ఉండి మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి మాట్లాడుతున్న మాటలు ఇవి కరెక్ట్ కాదు. సో కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడికి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఇక్కడ మీటింగ్కి వచ్చారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు. సో ఈ సమస్య ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ నిరుద్యోగులు కనుక తలుచుకుంటే ప్రభుత్వం వచ్చిందనే విషయం వాళ్ళకి తెలుసు. నిరుద్యోగుల యొక్క పోరాట పడిన వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ వాడికి తెలుసు. ఈ నిరుద్యోగులను నెగ్లెక్ట్ చేయడం వల్లనే మా అధికారం కోల్పోయినామని చెప్పేసి టీఆర్ఎస్కి తెలుసు. ఇక ముఖ్యంగా తెలవాల్సింది ఏంటంటే తరతరాల నుంచి నిరుద్యోగం అనేటోడు మోసపోతూనే వస్తుండు, ఉద్యమాలు చేస్తూనే వస్తుండు. ఈ పరిస్థితి అనేది తెలంగాణలో మారాలంటే నిరుద్యోగ నటుడు ఇదే రకంగా చైతన్యం పొందుతూ ప్రతి ఒక్క అభ్యర్థి చైతన్యపూరితంగా నిరుద్యోగులను తలుచుకుంటే చుక్కలు కనిపిస్తాయిరా అనే విధంగా ప్రతి ఒక్కరు సిద్ధమవ్వాలి. ఇప్పుడు ఎవడైతే కాంగ్రెస్ కనుగొప్పుకొని ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఎన్నికలు నోటిఫికేషన్ రాగానే ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతారో వానికి ఖబర్దారు చెప్పుర్రి మీకు ఓటేయం అని చెప్పి. ఎవరైతే మళ్ళీ వేరే పార్టీలో గెలిచిన తర్వాత కూడా వేరే పార్టీ కండువా కప్పుకొని ఒకవేళ గెలిచినా కూడా వీళ్ళ అహంకారం బలు పెట్టున్నదంటే మళ్ళీ మా గుట్లకి వచ్చి చేరుతారు కదా అని చెప్పేసి నిరుద్యోగుల వల్ల రాబోయే ఎన్నికల ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పేసి వీళ్ళు పోతారు. సో ఆ పరిస్థితికి భిన్నంగా ప్రతి ఒక్కరు ఎవడైతే గెలుస్తాడో వాడు వేరే పార్టీకి పోకుండా ఉన్న దగ్గరనే ఉండి ఇక ఈ రాజకీయం అంటేనే దరిద్రపు రాజకీయం తయారైంది. ఏమన్నా అధికారం కోసం వాడే చేస్తాడు. కాబట్టి నిరుద్యోగులు అంటే భయపడే విధంగా ఎక్కడికి వస్తే అక్కడ నిలదీస్తారు అని చెప్పేసి ఒక భయం పుట్టించే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా కాంగ్రెస్ కన్నా కప్పుకొని ఎవడొచ్చినా కూడా మీరు సహచార మిత్రులు అందరూ కలిసి ఈ ఎవడైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో వారిని నిలదీసే ప్రయత్నం చేస్తేనే నిలదీస్తారా వీళ్ళు కడుగుతారా అనే విధంగా భయాన్ని కనుక సృష్టించకుంటే ప్రతి ఒక్క నిరుద్యోగి ఇదే రకంగా మనం మోసపోతాం. నేను ఇట్లనే వీడియోలు చేసుకుంటుంటా, వాడోడు ఇంకోటి వీడియోలు తయారు చేసుకుంటాడు, ఇక మనం వీడియోలు చూసుకుంటూనే ఉంటాం. ఇది మారాలంటే ఫస్ట్ మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. నిరుద్యోగి ప్రశ్నిస్తారు, నిరుద్యోగి అడుగుతారు అనే విధంగా చైతన్యపరి మీరు ఎక్కడుంటే అక్కడ డిస్టిక్లు ఉంటే డిస్టిక్లల్లో, హైదరాబాద్ ఉంటే అక్కడ, ఎక్కడుంటే అక్కడ మనం ఉన్న బలంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ యొక్క కండవ ఓడొచ్చినా కూడా ఏందే భయ మన జాబ్ క్యాలెండర్ ఇస్తానని చేయలేదని చెప్పేసి మీరు గల్ల పట్టుకుని అడిగే విధంగా కనుక మీరు మనం ఇప్పుడు తయారు కాకుంటే ఇక ఇదే సమస్య తరతరాలుగా వస్తున్న సమస్య మన తర్వాత తరాలకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇదే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి వీళ్ళకు భయం లేదు, వీళ్ళు భయపడరు, ఇవ్వనికి భయపడరు, వీళ్ళు ఇచ్చింది సాధించారాక వదిలిపెట్టరు అనే విధంగా భయం లేని ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వానికి భయం పట్టించే విధంగా ప్రతి ఒక్క మిత్రుడు సోదరుడు సిద్ధమవుతారని చెప్పేసి ఈరోజు జరుగుతున్న మహాధర్నా విజయవంతం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు ధన్యవాదాలు. సో కాబట్టి
ఈ రకమైన పడిమ మనకు కనుక లేకుంటే మనం తరతరాల నుంచి మోసపోవడమే కాకుండా ప్రస్తుతం మోసపోతూనే మన తర్వాత తరాలు కూడా మోసపోతూనే ఉంటుంది. ప్రతి ఒక్కడు కరడు కట్టిన నిరుద్యోగి ఎవడైతే ఉన్నాడో మన లక్ష్యాలను మన ఆశయాలను సాధించుకోవడానికి నువ్వైతే ఎంత పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టం యొక్క ప్రతిఫలం నీకు దక్కాలంటే నిరుద్యోగులు తలుచుకుంటే ఏమవుతుందో తెలిసిన ప్రభుత్వానికి తర్వాత వాళ్ళ గోచి కూడా వాళ్ళ అధికారం కూడా వాళ్ళ సీటు కూడా పోతుంది అనే విధంగా వాళ్ళకు భయం వస్తుంది తప్ప మనకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు అట్లా తయారని చెప్పేసి భావిస్తున్నా. అందరికీ జై తెలంగాణ.